ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనిద్దరం కలిసి పెరిగాం, ఫ్రెండ్లీగా ఉన్నాం. నా తోటి అమ్మాయిగా, నా ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పమంటున్నాను. నాకు ఇంద్ర అన్నయ్య, గౌతమ్ అన్నయ్య ఇద్దరూ సమానమే. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేసి నేను మాట్లాడను. నువ్వు ఇంద్ర అన్నయ్యని పెళ్లి చేసుకోవడం నాకిష్టము అని చెప్పలేను, ఇష్టం లేదని కూడా చెప్పలేను. డొంక తిరుగుడు వద్దు శ్రావ్య, స్ట్రైట్గా నీ ఒపీనియన్ చెప్పు. ఇది నీ లైఫ్ అదితి, నువ్వే ఆలోచించుకోవాలి. సరే, స్ట్రైట్గా చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను. గౌతమ్ అన్నయ్యని ప్రేమించి ఇంద్రని పెళ్లి చేసుకుని అదే ఇంటికి నువ్వు కోడలిగా వెళ్ళడం ఎంతవరకు కరెక్టో నువ్వు ఆలోచించు. పైగా ఈ పెళ్లి అత్తయ్యకి కూడా ఇష్టం లేదు, అది కూడా ఆలోచించాలి కదా. ఈ పెళ్లి వల్ల ముందు ముందు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా తట్టుకొని నిలబడగలవు అన్న నమ్మకం నీకుందో లేదో ఆలోచించు. ఒక ఫ్రెండ్గా నీకు నేను ఇంతవరకే చెప్పగలను. శ్రావ్య, వెయిట్. వన్ మోర్ క్వశ్చన్. ఇంద్ర కాశ్మీర్లో ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నాకు కరెక్ట్గా తెలీదు. శ్రీనగర్ బేస్ క్యాంప్ బెటాలియన్ అనుకుంటా. గౌతమ్ అన్నయ్య ఇంద్ర అన్నయ్యతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను 1-2 సార్లు విన్నాను. శ్రీనగర్ బేస్ క్యాంప్ బెటాలియనా? ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు కూడా. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఇంద్ర అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావా? ఆహా, లేదు లేదు, ఊరికే అడిగాను. నువ్వు వెళ్ళు. రేపు ఎలాగైనా శ్రీనగర్ వెళ్ళి ఇంద్రాని కలవాలి. ఇంద్రతోనే డైరెక్ట్గా మాట్లాడాలి. ఆ ఇంద్ర ఉద్దేశం ఏంటో అన్నీ అడిగి క్లియర్గా తెలుసుకోవాలి. సుభద్ర, స్వామీజీని కలిసినప్పుడు అహల్యకు వచ్చిన పీడకల గురించి చెప్పాలి, మర్చిపోకు. ఆ విషయం ఎలా మర్చిపోతానండి? రాత్రి తన చుట్టూ మనమంతా ఉన్నా కూడా తను సరిగ్గా నిద్రపోలేదు. మాటిమాటికి ఉలిక్కిపడి కలత నిద్రపోయింది. కడుపుతో ఉన్న పిల్లకి పీడకలలుస్తున్నాయంటే కడుపులో ఉన్న బిడ్డ ఇంకా కలవరపడుతూ ఉంటాడు. అయినా పీడకలలొచ్చేంతగా అహల్య ఏం ఆలోచిస్తోంది? ఇంకా ఎంతసేపు రా? త్వరగా రండి, వెళదాం. అమ్మా, వస్తున్నాం. రా సుభద్ర. బంగారాజు, నేను చెప్పిన పూజ సామాగ్రి మొత్తం తెచ్చావా? అన్ని రెడీ అమ్మా, కారులో పెట్టాను. భగవంతుడా, ఈ పెళ్ళాపడానికి నువ్వే నాకు సహకరించాలి, నాకు ధైర్యం ఇవ్వాలి. ఈరోజు స్వామీజీని కలిసి నిజం చెప్తాను. ఆయన అర్థం చేసుకుని ఈ పెళ్ళాపేలా చూసే బాధ్యత నీది స్వామి. రాత్రి సరిగ్గా నిద్రపోక చూడు, నీ మొహం ఎలా వాడిపోయిందో. నీకే ఇలా ఉంటే నీ కడుపులో ఉన్న నా మునిమనవుడు ఇంకెలా ఉన్నాడు? సరిగ్గానే నిద్రపోయి ఉంటాడు లేవే, కంగారు పడుకు. నా మనవడు నిద్రపోయాడో లేదోనని నువ్వు నేను వాణ్ణి చూసేవేంట్రా? పోనీ నువ్వు అహల్య కడుపులోకి దూరి ఆ బిడ్డని జోకొట్టి నిద్రపుచ్చలేకపోయావన్నానమ్మా. ఆ టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు గాని ఉంటే బామ్మగారు అలాగే చేసేవారేమో. సరే, టైం అవుతుంది, పదండి వెళదాం. శుభమా అని గుడికెళ్తుంటే నీ తుమ్ములేంటి బాబు? వేళపాడా లేదా నీకు? అదేంటి నానమ్మా, టైం చేసుకుని తుమ్ములొస్తాయా ఏంటి? తుమ్ము రావడం కూడా తప్పేనా బామ్మగారు?
తప్పు కాదు, అపశకునం. ఏ అమ్మాయి, రా కాసేపు ఇలా కూర్చో. ఎందుకు నానమ్మా? ఎవరైనా తుమ్మినప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదురా. ఇంటికి అరిష్టం. కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగి వెళ్ళాలి. బంగారాజు, నీళ్లు తీసుకురా. అలాగే అమ్మా. అంటే ఏంటి నానమ్మా, మా ఆయన తుమ్ముని అరిష్టం అంటున్నావా? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు తుమ్మినా అరిష్టమే. అందుకే ఆ పిల్ల కింద పడబోయింది. గౌతమ్ లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. ఊరికే గొడవ చేయకు, ఇటివు. రా పదమ్మా. ఫ్లైట్కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళాలి. అదితి, ఎంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు? కాశ్మీర్కి వెళ్తున్నానంటే మామ్ ఒప్పుకోదు. ఏంటి, హాస్పిటల్కి వెళ్తున్నావా? ఎమర్జెన్సీ కేసు ఏమైనా ఉందా? లేదు డాడ్, నేను కరీంనగర్ వెళ్తున్నాను. ఆ, ఇప్పుడు కరీంనగర్ ఎందుకు? అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు మామ్. అంజలి సడన్ గా ఫోన్ చేసి రమ్మంది. తిరిగి ఎప్పుడు వస్తావు? ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ వస్తాను. ఒక్కదానివే వెళ్తున్నావా అమ్మా? నన్ను తోడుగా రమ్మంటావా? నో డాడ్, అక్కడ అంజలి వాళ్ళు ఉంటారు కదా, నాకేం భయం లేదు. డ్రైవర్ని కూడా తీసుకెళ్తున్నాను. ఓ, ఓకే, జాగ్రత్తగా వెళ్ళరా. నైట్ ఇందిరా అన్నయ్య గురించి, కాశ్మీర్ గురించి ఎంక్వైరీ చేసింది. తను నిజంగానే కరీంనగర్ వెళ్తుందా, కాశ్మీర్ వెళ్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. అర్జెంటుగా కార్తీ కరీంనగర్ వెళ్ళాలి. ఓకే మేడం. ఈ రోజు వర్కౌట్ అవుతుందా సత్య? అది బయటకు వస్తుందంటావా? రోజు దానికోసం రావడం, కాపలా కాయడం, మన జీవితం మరీ వాచ్మెన్ బ్రతికైపోయిందిరా.